తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో వారాహి వ్రతానికి సంబంధించి ఇప్పటికే ప్రేక్షకుల్లో చాలా మందికి చాలా విషయాలు తెలుసు. కానీ 9 రోజులు చేసుకునేటటువంటి ఈ వారాహి అమ్మవారి వ్రతం 9 రోజులు ఏ రోజు ఏ అమ్మవారికి మనం పూజ చేసుకోవాలి, అలాగే ధూపం, నైవేద్యం, ప్రత్యేకతల గురించి, ప్రత్యేక విశిష్టతల గురించి, అంటే ఎవ్వరికీ తెలియని విషయాల గురించి ఈరోజు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులు, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, వారాహి వ్రతానికి సంబంధించి ఇప్పటికే చాలా మందికి తెలుసు అమ్మవారి వ్రతం 9 రోజులు చేసుకోవాలని. కానీ చాలా మందికి అసలు అమ్మవారి విశిష్టత గురించి, ఎటువంటి నైవేద్యాలు పెట్టాలి, అమ్మవారి ధూపం ఏ విధంగా మనం సమర్పించుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలియదు. అమ్మవారి విశిష్టత గురించి తెలియజేస్తారా? తప్పకుండానమ్మా. వారాహి అమ్మవారు సప్తమాతృకులలో ఒకరు మరియు దండనాయకి. చండీ పరదేవత సంబంధించినటువంటి విషయంలో సర్వ సైన్యాధ్యక్షురాలిగా మనకు చెప్పబడి ఉంది. అయితే చాలామందికి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా గమనించాల్సిన అంశం ఏంటంటే, పురాణాంతర్గతంగా అత్యంత రహస్యమైనటువంటి వారాహి దేవత ఉపాసన, వారాహి దేవతకి ఏ నైవేద్యం పెడితే సంతృప్తి పడుతుంది, ఎలాంటి ధూపం వేస్తే అమ్మవారు బాగా సంతోషంతో మన కోరికలు నెరవేరుస్తుంది, అలాగే ఎటువంటి వారి యొక్క పూజను చేసుకోవాలి, అలాగే ఇంకా అనేక రకమైనటువంటి చాలామందికి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఎక్కడా కూడా లభించినటువంటి పూర్తి సమాచారాన్ని మీకోసం సుమన్ టీవీ యాజమాన్యం వారు అందజేస్తున్నారు. మనము నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తాం. అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో అమ్మవారిని పూజిస్తాం. కానీ ఈ వారాహి అమ్మవారిని పూజించే విధానంలో 9 నవరాత్రులలో 9 రకాలైనటువంటి వారాహి అమ్మవార్లు కూడా ఉన్నారు. వారి యొక్క వర్ణన, వారికి ఎటువంటి నైవేద్యం పెట్టాలి, అలాగే ఆ అమ్మవారికి సంబంధించినటువంటి పూజా విధానం ద్వారా ఎటువంటి ఫలితాలు మనం పొందుతామనేటువంటి విషయాన్ని చాలా క్లుప్తంగా వీక్షించేటువంటి ప్రేక్షకులకి అందజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పటి వరకు ఈ యొక్క పూజా విధానాన్ని ఎలా చేసుకోవాలో అందరి ద్వారా మీరు వినుంటారు. కానీ ఈ అమ్మవారికి సంబంధించినటువంటి తత్వాన్ని మీరు అర్థం చేసుకోవాలి. సర్వ సైన్యాధ్యక్షురాలు చండీ పరదేవతకి సంబంధించి ఈ అమ్మవారిగా మనకు కీర్తించబడి ఉంది. ఈ అమ్మవారి రథము ఎలా ఉంటుందనంటే కిరిచక్రధారి. ఈ రథం పేరు కిరిచక్రము. అమ్మవారికి ఉన్నటువంటి రథం అంటే ప్రతి యుద్ధం చేసే ప్రతి వ్యక్తికి, అర్జునుడికి కృష్ణుడు రథసారథిగా ఉన్నాడు, అలాగే శల్యుడు కర్ణుడిగా ఉన్నాడు, ఇలా అనేక మంది రథసారథులుగా ఉన్నారు. ఈ అమ్మవారి రథానికి రథసారథి దేవి, స్తంభిని దేవి. ఈ అమ్మవారి రథం ఎలా ఉంటుందంటే, ఈ అమ్మవారి రథం పేరు కిరిచక్ర రథము అని అంటారు. అంటే ఏంటి? 1000 వరాహములు లాగుతున్నటువంటి రథము ఈ అమ్మవారు. మనం గమనించుకున్నట్లయితే ఈ వరాహి దేవత అమ్మవారు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమే. ఎందుకనంటే శ్రీ మహావిష్ణువు వరాహ రూపాన్ని అవతరించిన సందర్భంలో పురుష రూపంలో వరాహమైతే స్త్రీ రూపంలో వారాహి, కాబట్టి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమే. అందుకే ఈ అమ్మవారికి సంబంధించి లక్ష్మీ సహస్రనామావళిలో వారాహి ధరణి ధ్రువ అనే నామంతో లక్ష్మి కీర్తించబడుతుంది. కాబట్టి అమ్మవారిని పూజించినటువంటి వాళ్ళకి అష్టలక్ష్ములు సిద్ధిస్తాయి, ధనప్రాప్తి అధికంగా కలుగుతుందని చెప్తుంటారు. అయితే ఈ అమ్మవారి యొక్క శాశ్వత నివాస స్థానము వింధ్యాచలములో ఉన్నది, అలాగే కాశీలో ఉంది. సాక్షాత్తు ఆ కాశీ విశ్వేశ్వరుడే వింధ్యాచలంలో వారాహి అమ్మవారిని ప్రతిష్ఠించాడని మనకు శాస్త్రము చెప్పబడింది, పురాణాల్లో చెప్పబడి ఉన్నాయి. ఇక ప్రధానంగా ఈ అమ్మవారికి ఏ విధంగా పూజ చేయాలి? అయితే ఈ అమ్మవారిని పూజ చేసే విధానము సూర్యోదయం కంటే ముందు లేదా సూర్యాస్తమయం తర్వాతనైనా పూజ చేయాలి. ఎలాగో కాలకృత్యాదిలో దంతధావనం చేసుకుంటాం సూర్యోదయం కంటే ముందే, కానీ సాయంత్రం పూట పూజ చేసేటువంటి అలవాటు ఉన్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా సాయంత్రం పూజ చేసే ముందు కూడా దంతధావనం చేసుకోవాలని శాస్త్రం చెప్పబడి ఉంది. చాలామంది ఈ 6వ తారీఖు నుంచి వారాహి నవరాత్రులు ప్రారంభమవుతాయి. కొంతమంది 14వ తారీఖు రోజున ఎండని అంటున్నారు, అనగా వారాహి నవరాత్రులు సమాప్తం అవుతాయి. కొంతమంది 15వ తారీఖు సమాప్తం అవుతాయి అంటున్నారు. ఇందులో కూడా మీకు చెప్పవచ్చు. అయితే
రాత్రి సమయంలో వారాహి పూజ చేసుకునేటువంటి విధానములు అలవాటు ఉన్న వాళ్ళు 14వ తారీఖు నవరాత్రి ఉద్యాపన చేసుకోవాలి. సూర్యోదయ సమయంలో పూజ చేసుకునే అలవాటు ఉన్నటువంటి వాళ్ళు అనగా అప్పుడు 15వ తారీఖుకి ఉద్యాపన చేసుకోవాలి. అయితే ఇందులో ఈ యొక్క పూజని పురుషులు స్త్రీలు ఎవరైనా ఆచరించవచ్చు అంటే ఖచ్చితంగా ఎవరైనా ఆచరించవచ్చు. అయితే ఈ యొక్క విధానంలో స్త్రీలకి, గర్భవతులైనటువంటి స్త్రీలకి ఎలా వాళ్ళు చేసుకోవాలంటే ఎలా, ఎందుకంటే వారాహి నవరాత్రుల్లో ఒక అమ్మవారు సత్సంతానాన్ని ప్రసాదిస్తుంది అని కూడా మనకు చెప్పబడింది ఒక రోజున. కాబట్టి గర్భవతులైనటువంటి స్త్రీలు ఎలా పాటించాలి అని అంటే, కొంతమంది ఆచారం ప్రకారం 5వ నెల పడిన తర్వాత పురిటి సూతకం అనేటువంటిది ఏర్పడుతుంది. కొంతమంది శాస్త్రకారుల యొక్క అభిప్రాయం ప్రకారం 7వ నెల పడిన తర్వాత పురిటి సూతకం ఎదురవుతుంది. కాబట్టి ఆయా ప్రాంతం యొక్క ఆచార వ్యవహారాన్ని బట్టి 5వ నెల పడిన వాళ్ళు లేదా 7వ నెల పడిన వాళ్ళు ఈ యొక్క వ్రతముని ఆచరించకూడదు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక గమనించుకున్నట్లయితే ఈ అమ్మవారి పూజా విధానం అనేటువంటిది తామస రూపము కాకుండా సాత్విక రూపంలో చేసినటువంటి వాళ్ళకి చాలా గొప్ప విషయాలు కలుగుతాయి. చాలామందికి ఈ పూజా విధానం ఎలా చేసుకోవాలి, విగ్రహం ఉంటే విగ్రహం తెచ్చుకుంటే విగ్రహం పెట్టవచ్చు, అఖండ దీపారాధన చేయవచ్చు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటనంటే, విగ్రహం పెడితే దానికి తగ్గట్టుగా నైవేద్యాలు సమర్పించుకోవాలి. కాబట్టి చాలా కష్టతరంతో కూడుకున్నటువంటిది. కాబట్టి సామాన్యంగా చిత్రపటం తెచ్చుకొని పూజ చేసుకోవచ్చు. కలశం పెట్టుకునే అలవాటు ఉన్న వాళ్ళు కలశం పెట్టుకొని పూజ చేయవచ్చు. అఖండ దీపం పెట్టాలా వద్దా అనే ఆలోచన కూడా చాలా మందికి ఉంది. అఖండ దీపం పెట్టుకొని శక్తి ఉండి రక్షించగలిగేటువంటి ఓపిక, నియమం ఉంటే అఖండ దీపం పెట్టుకోవడమే మేలు. లేదు అని అంటే సాధారణమైనటువంటి దీపం పెట్టడం మేలు. అయితే దీపారాధన ఎలా చేయాలనేటువంటి విషయంలో మనకు శాస్త్రం ప్రకారం వారాహి అమ్మవారికి సంబంధించి కందగడ్డతో దీపారాధన చేస్తే అమ్మవారికి విశేషమైనటువంటి సంతోషం కలుగుతుందట. అంటే కందగడ్డను తెచ్చిన తర్వాత శుచిగా కడిగి దానిలో కొంతమేర తీసేసినట్లయితే ఒక దీపంలాగా, దీపపు కుందిలాగా తయారవుతుంది. దానిలో విప్ప నూనెతో గనక అమ్మవారికి సంబంధించి దీపారాధన చేస్తే చాలా శుభ ఫలితాలు కలుగుతాయి. అమ్మవారికి విప్ప నూనె అంటే చాలా ప్రీతికరము. కాబట్టి ఈ యొక్క కందగడ్డ ప్రతిరోజు కందగడ్డతో చేసిన దీపారాధన చేయవచ్చు. లేదు 9 రోజుల పాటు ఈ కందగడ్డలో దీపారాధన చేసి 9వ రోజు అయిన తర్వాత ఆ కందగడ్డని మీరు ఇంట్లో కూరగాయల రూపంలో వండుకొని తినవచ్చు కుటుంబ సభ్యులందరూ కూడా. ఇక పూజా విధానం ఏం చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ పూజా విధానానికి సంబంధించి చూసుకున్నట్లయితే చిత్రపటం, ముఖ్యంగా 3 రకాల దేవతల చిత్రపటాలు ఉంటే చాలా మంచిది. లలిత అమ్మవారు, రాజశ్యామల అమ్మవారు, అలాగే వారాహి అమ్మవారు, ఈ 3 చిత్రపటాలు ఉండాలి. ఈ 3 చిత్రపటాలకి కూడా పసుపు కొమ్ముల మాలని మీరు అమ్మవారికి వేయండి. ఖచ్చితంగా 9 రోజుల పాటు అది పసుపు కొమ్ముల మాల ఉండాలి. ఎందుకనంటే ఈ పసుపు కొమ్ముల మాలని మీరు వేస్తారు కదా, వ్రత ఉద్యాపన చేసిన తర్వాత, వారాహి నవరాత్రులు ఉద్యాపన అయిన తర్వాత ఆ పసుపు కొమ్ములను కొట్టుకొని స్త్రీలైతే ముఖానికి చందనంగా రాసుకోవచ్చు. మరియు ఆ శుద్ధమైనటువంటి పసుపుని ఇంట్లో కూరగాయల్లో మీరు వాడుకోవచ్చు. తద్వారా అమ్మవారి అనుగ్రహం ఆ 9 రోజుల పాటు ధరించినటువంటి ఆ పసుపు కొమ్ముల్లో అమ్మవారి శక్తి ప్రవేశం చేసి ఉంటుంది. మీరు నిండు మనసుతో అత్యంత భక్తి ప్రపత్తులతో అమ్మవారిని ఆరాధిస్తారు. ఆ విధమైనటువంటి శక్తి ప్రభావం ఆ పసుపు కొమ్ముల్లో చేరుతుంది. ఈ విధంగా మీరు ఆచరించండి. ఇక గమనించుకున్నట్లయితే ఈ అమ్మవారికి మొట్టమొదటిగా గణపతి పూజ చేసుకొని గణపతి యొక్క అనుగ్రహం తీసుకొని కల్పంలో చెప్పినటువంటి విధానంగా పంచోపచారాలైనా కానీ షోడశోపచార పూజలైనా కానీ చేయండి. చేసిన తర్వాత అమ్మవారికి అష్టోత్తర పూజ చేసేటప్పుడు ఈ అమ్మవారికి పూజా విధానంలో నీలి రంగు పుష్పాలతో పూజ చేయమని చెప్పబడింది. విశేషంగా అమ్మవారి అనుగ్రహం కలగాలంటే నీలి రంగు పుష్పాలతో అర్చన చేయాలి. అంటే శంకు పుష్పి పూలైనా కావచ్చు, నీలి రంగు చామంతి పుష్పాలైనా కావచ్చు. ఇంకా విశేషంగా విప్ప పూలతో, ఇప్ప పూలతో గనక అమ్మవారిని అర్చన చేసినట్లయితే అమ్మవారు చాలా సంతోషిస్తుందట. విశేషంగా ఎప్పుడైనా మీకు కోరిక కలిగినప్పుడు, శక్తి కావాలనుకున్నప్పుడు రేవతి నక్షత్రం ఉన్నటువంటి రోజున వారాహి అమ్మవారిని గనక ఉపాసన, హోమము కానీ పూజ చేస్తే మీ కోరిక అత్యంత శీఘ్ర ఫలంగా నెరవేరుతుంది. ఇక మనము ఆవాహన, పూజా కార్యక్రమం, అర్చన కార్యక్రమం చెప్పుకున్నాం. ఇది అయిన తర్వాత అమ్మవారికి ధూపము, దీపం ఎలాగో కందగడ్డ చెప్పాం కదా, ధూపము ఇప్పటి వరకు వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు గమనించాలి. ఇప్పటి వరకు ఎవ్వరూ చెప్పనటువంటి ధూపము గురించి మీకు తెలియచేస్తాను. ఎందుకనంటే ఈశ్వరుడికి అభిషేకం, శివో అభిషేక ప్రియ, విష్ణు అలంకార ప్రియ. విష్ణు అలంకారం చేస్తే ప్రియుడు, అమ్మవారికి ధూపం వేస్తే ప్రియమవుతుంది.
కాబట్టి ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క రకమైనటువంటి ధూపం చెప్పబడి ఉంది. ఈ వారాహి అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి కొన్ని వస్తువులు మీకు ఇంట్లో దొరికేటివే చెప్తాను. ఆ ఇంట్లో దొరికేటువంటి వస్తువులనే కనుక మీరు తెచ్చుకొని అమ్మవారికి ధూపం వేస్తే అమ్మవారు చాలా సంతోషిస్తుంది. ఇంట్లో ఉన్నటువంటి నకారాత్మకమైనటువంటి దృష్టి, అంటే నరదృష్టి కావచ్చు, లేకపోతే ఇంట్లో ప్రయోగాలు చేశారు, ఇంట్లో మనకేదో ఇబ్బందులు అవుతున్నాయని బాధపడే వాళ్ళు ఉంటారు కదా, ఈ 9 రోజుల పాటు అమ్మవారికి చెప్పబడేటువంటి వస్తువులతో ధూపం గనక వేసినట్లయితే తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఏమా ధూపము అని అంటే మీరు కొన్ని వస్తువులని దగ్గర పెట్టుకోవాలి. ఏ వస్తువులు తెచ్చుకోవాలి ధూపంలో అని అన్నప్పుడు గుగ్గిలం, యాలకుల పొడి, గుగ్గిలం తెల్లదైనా నల్లదైనా కావచ్చు, మైషాచి అని కూడా దొరుకుతుంది, ఆ మైషాచిని కూడా ధూపంలో పెట్టుకోవాలి. ఇలాచి, యాలకుల పొడి, తదనంతరం పసుపు పొడి, శుద్ధమైనటువంటి పసుపు పొడి ఉండాలి. తెల్ల గురివింద గింజల పొడి గుర్తుపెట్టుకోండి. తరువాత తెల్ల ఈశ్వరి వేరు పచారి షాపుల్లో దొరుకుతుంది, దొరికితే తీసుకురండి, లేదా తెల్ల ఈశ్వరి వేరు కనుక దొరికితే దాన్ని పొడి చేసి పెట్టుకోండి. తరువాత తెల్ల జిల్లేడు పువ్వుల పొడి, తెల్ల జిల్లేడు పువ్వుల పొడి మీకు తెల్ల జిల్లేడు శ్వేతార్కం అని అంటారు కదా, ఆ తెల్ల జిల్లేడుని యొక్క పువ్వులను తీసుకొచ్చి నీడలా ఆరబెట్టి దాన్ని పొడి చేయొచ్చు. తరువాత మిరియాల పొడి, మిరప పొడి, మిరపకాయల పొడి, శొంఠి పొడి, ఇవన్నీ కూడా మీరు పొడులు తీసుకొని వచ్చి ఈ కాల్చినటువంటి బొగ్గులో కనుక ధూపం కనుక వేసినట్లయితే, నిజంగా చెప్తున్నానండి, ఇది శాస్త్రంలో చెప్పబడినటువంటి మాట, అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. ఇక అన్నిటికంటే మించి నైవేద్యము, తాంబూలము, ఎందుకంటే పూజా విధానం అన్ని చోట్ల దొరుకుతుంది మీకు. ఈ నైవేద్యం పూజా విధానంలో ఏ ఏ నైవేద్యాలు పెడితే అమ్మవారికి చాలా ఇష్టం, ఎందుకంటే ఎన్నో నైవేద్యాలు పెడతారు, కానీ ఇప్పుడు చెప్పబోయేటువంటి నైవేద్యాలు మీరు ఎక్కడా విని ఉండరు. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సిన అంశం ఏంటంటే, ఈ యొక్క వారాహి నవరాత్రుల సందర్భంగా వారాహి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలి. అలాగే కొంతమంది పూజలు చేసుకుంటారు, ఏ పని చేసినా ఏ ఒక్క కోరిక కావాలన్నా మానవ పరిహారం, దైవ పరిహారం తప్పనిసరి. వైద్యుడు కూడా అంతే, వైద్యుడి దగ్గరికి వెళ్తే మందు ఇస్తాడు, వైద్య పరిహారం అది. అలాగే మీరు ఈ పథ్యం పాటించాలని చెప్తాడు, అది మానవులుగా మనం చేయాల్సిన పథ్యం. అలాగే ప్రతి కష్టము, ప్రతి సమస్యకి 2 రకాల పరిహారాలు, ఒకటి మానవ పరిహారం, 2 దైవ పరిహారం. మానవ పరిహారంగా మీరు పూజలు చేసుకుంటారు, దైవ పరిహారంగా మా పీఠం ఆధ్వర్యంలో ఈ నెల 15వ తారీఖు రోజున రాత్రి 9 గంటలకి వారాహి సంబంధించినటువంటి ఎత్తి ఉంటే 9 వారాహిలకు సంబంధించినటువంటి హోమాది కార్యక్రమాలు, లేకపోతే వారాహి అమ్మవారు, రాజశ్యామల, అలాగే ప్రత్యంగిర, బగళాముఖి హోమాది కార్యక్రమాలు రాత్రి 9 గంటలకి ప్రారంభమవుతాయి. కాబట్టి సాయంత్రం 7 లోపల వరకు కూడా మీరు గోతనామాలు నమోదు చేసుకోవచ్చు. కేవలం 1500 రూపాయల రుసుముకి యొక్క కార్యక్రమంలో మీ గోతనామాలతో చేయించడం జరుగుతుంది. వీలైతే కార్యక్రమం చూసిన వెంబడే అవకాశం ఉంటే, శక్తి ఉంటే నమోదు చేసుకోండి. ఇక నైవేద్యం విషయానికి కనుక వచ్చినట్లయితే ప్రధానంగా అమ్మవారికి దానిమ్మ గింజలు నైవేద్యం, విప్ప పూలు నైవేద్యం, అలాగే పనస పండు మరియు కందగడ్డ, చిలకడ దుంప మరియు నువ్వుల లడ్డూలు, ఇలాచీ పొడి, ఆవు నేతితో చేసినటువంటి నువ్వుల లడ్డూలు మీరు అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. ఈ విధంగా చేసినట్లయితే తప్పకుండా అమ్మవారికి చాలా పెట్టిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఈ అమ్మవారికి ఇవన్నీ కూడా ఇష్టమైనటువంటి పనులు. ఎవరైతే మనకి ఇష్టమైన పని ఎవరైనా చేశారంటే మనం ఎంత సంతోషిస్తామో, ఈ అమ్మవారిని పూజ చేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకునే విధానంలో అన్ని విధానాలు తెలుసు, పంచోపచారాలు అన్నీ తెలుసు. కానీ ఆ విధానంలో ఈ ద్రవ్యాలు గనక వాడినట్లయితే అమ్మవారి, ఈ వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందని చెప్పవచ్చు. ఇక ఆఖరిగా నైవేద్యం పెట్టాం కదా, తాంబూలం విషయంకి వచ్చేసరికి చక్కగా ఈ తమలపాకుల్లో జాజికాయ, జాపత్రి, అలాగే పచ్చకర్పూరము, ఇలాచి, లవంగాలు, అలాగే జువ్వాది, ఇలాంటివి సుగంధమునిచ్చేటువంటివి అమ్మవారికి తాంబూలంలో పెట్టి, ఆ విధంగా పెట్టిన నైవేద్యాన్ని మీ కుటుంబ సభ్యులు తినవచ్చు. ఆ తాంబూలాన్ని ఎవరైతే పూజ చేస్తున్నారో వారు ఆ తాంబూలాన్ని స్వీకరించవచ్చు. ఇక పూజ జరుగుతున్నటువంటి 9 రోజుల పాటు బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలి, నేలపైన నిద్రించాలి, అసత్యము చాలా మటుకు ఆడకూడదు, మౌనముగా ఉండాలి. ఇవన్నీ నియమాలు పాటించి ఎప్పుడు కూడా కోపం పెట్టుకోకూడదు. ముఖ్యంగా అన్నిటికంటే గమనించాల్సినటువంటి ప్రధానమైన అంశం ఏంటంటే, మనం ఎవరినో దృష్టిలో పెట్టుకొని వారికి ఇబ్బందులు కలగాలని ఈ పూజ చేయకూడదు.
మనకు సమస్యలు, మనం ఏదైనా ఎదగడానికి ఎదురయ్యేటువంటి సమస్యలు ఉంటాయి కదా, ఆ సమస్యలు తొలగిపోవడం కోసం ఈ పూజ చేస్తే తప్పకుండా మీకు ఆ వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈ యొక్క వారాహి అమ్మవారికి సంబంధించి ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, 9 రోజుల పాటు 9 రకాలైనటువంటి వారాహి అమ్మవార్లు ఉన్నారు. ఆ వారాహి అమ్మవార్లు ఎటువంటి వర్ణంలో ఉంటారు, అలాగే ఎటువంటి సంబంధించినటువంటి అమ్మవారికి నైవేద్యం పెట్టాలి, చెప్పినటువంటి నైవేద్యంతో పాటు అనే విషయాల్ని క్లుప్తంగా తెలుసుకుందాం. అలాగే గురుగారు, మరొక చిన్న సందేహం. ఇప్పుడు 9 రోజులు పూజ అంటే స్త్రీలకి అందరికీ కుదరకపోవచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా. కొంతమంది మరి 3 రోజులు చేస్తే సరిపోతుందా, 5 రోజులు చేస్తే సరిపోతుందా, ఇలాంటి సందేహాలు వస్తుంటాయి. మరి అలాంటప్పుడు మరి ఈ 9 రోజుల పూజని ఏ విధంగా మనం చేసుకోవాలంటారు అసలు? ఈ 9 రోజుల పూజలలో శక్తి ఉంటే 9 రోజుల పాటు చేయడం మేలు. లేనప్పుడైతే నవాన్హిక దీక్ష, సప్తాన్హిక దీక్ష, పంచాన్హిక దీక్ష, త్రయాన్హిక దీక్ష, ఏకదిన దీక్ష. కాబట్టి 9 రోజులు చేయలేకపోతే 7 రోజుల దీక్షగా చేసుకోవచ్చు. అంటే తదియ నుంచి చేసుకోవచ్చు. లేదు అని అంటే పంచమి నుంచి, ఎందుకంటే సప్తమాతృకలో పంచమీ దేవత ఈ అమ్మవారు. కాబట్టి పంచమి నుంచి మొదలుపెట్టినా చాలా విశేషం ఫలితం. పంచమి తిథి నుంచి, లేదు సప్తమి తిథి నుంచి, సప్తమి, అష్టమి, నవమి తిథిలో 3 రోజులు చేసుకోవచ్చు. లేదు అంటే కనీసం నవమి తిథి రోజునైనా కానీ ఈ పూజ చేసుకోవచ్చు. ఇక ముఖ్యంగా స్త్రీలకి రజస్వల అవుతారు, ఋతుస్రావం అవుతుంది ప్రతి మాసము. కాబట్టి వారికి ఇబ్బంది కలిగినప్పుడు మొదటి 3 రోజుల పాటు ఎటువంటి కుటుంబంలో, గృహంలో ఏవి తాకకూడని రోజులు కాబట్టి 4వ రోజు శుద్ధి అయిపోయి ఇంట్లో వస్తువులు మాత్రము, ఇల్లు శుద్ధి చేసుకోవడానికి, వస్తువులు కడుక్కోవడానికి మాత్రమే ఉపయోగపడుతున్నారు. అలాగే 5వ రోజు నుంచి దైవతా పూజలకి పూర్తిగా అనుజ్ఞ ఇవ్వడం జరిగింది శాస్త్రం ప్రకారం. కాబట్టి 5వ రోజున చేసుకోవచ్చు ఈ యొక్క పూజని స్త్రీలని చెప్పవచ్చు. వారాహి అమ్మవారి 9 రోజుల పూజా విధానం, ధూపదీప నైవేద్యాలకు సంబంధించి అమ్మవారి విశిష్టత గురించి ఎవ్వరికీ తెలియని చాలా విషయాల గురించి తెలియజేశారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.